Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అంటే యూజువల్గా ప్రాక్టికల్గా ఉండేది ఇప్పుడు 16s 20s ఉన్న ఉమెన్ రెస్పెక్ట్ అవన్నీ ముందు నుంచే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా అండర్లయింగ్లో మన సొసైటీలో ఒక రిలేషన్షిప్, ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ ఉంటే అబ్బాయి డామినెన్స్ ఉంటుంది. యూ స్పీక్ ఇట్ అవుట్, యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్ హ్యాపన్స్. మనం ఒక అమ్మాయికి ఒక పాయింట్, అమ్మాయి కరెక్ట్ పాయింటే చెప్పినా కూడా నీ మొహం నీకు తెలియదులే అనేది కామన్గా మన ఇంట్లో మన వైఫ్ అండ్ హస్బెండ్లో జరుగుతుంది. రిలేషన్షిప్లో ఇది కొంచెం తక్కువ జరుగుతుంది, ఎందుకంటే అబ్బాయి ఇంప్రెసింగ్ మోడ్లోనే ఉంటాడు కాబట్టి డార్లింగ్ నువ్వు కరెక్ట్గా చెప్పే ఉంటాడు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, కానీ ఇప్పుడు అండర్లయింగ్లో కూడా అమ్మాయిలు కూడా సబ్ కాన్షియస్గా సరే వాళ్ళే కరెక్ట్ ఏమో అనే ఫీల్లో ఉంటారు కదా. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ కరెక్ట్ అయినా వాళ్ళు చెప్పరు. పెళ్ళికి ముందు మీరు అన్నట్టు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమ్మాయి సరేలే వాళ్ళకి బాగా తెలిసేమో అని ఆలోచించి ఓకే చెప్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళికి ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలా చేస్తారు. బట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన ఒక 6 months, పెళ్ళైన ఒక 6 months తర్వాత దే ఆర్ సో ఇరిటేటెడ్, వాళ్ళ మనసులో పెట్టుకొని బర్స్ట్ అవుతారు. సో ఇలా ఉన్నప్పుడు అమ్మాయిలకి స్పెషల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మాయిలకి లైక్ పెళ్ళి టైంలో చూస్ చేసుకుని, ఇప్పుడు మనము చదువు మార్చుకోవచ్చు. కొంతమంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా లైక్ బీడీఎస్ వాళ్ళు ఎంతోమంది ఆ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్ అయిపోయినాక ఈ కోర్సెస్ అని 2 years తర్వాత నో ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. సిటీని మార్చచ్చు, కంట్రీని మార్చచ్చు, మనము వీ కెన్ షిఫ్ట్ కెరియర్ కూడా, చదువు కూడా, ఎన్నో దాంట్లకు. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఒక మనిషి ఇప్పుడు ఎందుకు అని ఇంపార్టెన్స్ ఉండేది అని అంటే, బికాస్ వెన్ యూ మ్యారీ చూస్ ఎ పర్సన్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఆల్ థింగ్స్, అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్, వాళ్ళ థాట్స్ అండ్ థింకింగ్ అబౌట్ వాళ్ళ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, దీస్ థింగ్స్ చెక్ చేయమని చెప్తాను నేను. చెక్ అంటే ఎలా అంటే జస్ట్ హ్యావ్ ఎ కన్వర్సేషన్, నార్మల్ ఒక కాఫీ టేబుల్లో మీట్ అయ్యేసి మీరు నార్మల్గా మాట్లాడుకోండి. అప్పుడు మీరు అన్నట్లు మేబీ అప్పుడు ఒక్కసారి కాకుండా 2 సార్లు కాకుండా 2-3 సార్లు మీట్ కాండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేటింగ్ అంటే ఈరోజు రకరకాలు అవుతున్నాయి. దే జస్ట్ డేట్ విత్ 2 months అనేసి ఐఎమ్ నాట్ టెలింగ్ డేటింగ్ మీన్స్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ టెలింగ్ టు నో ద పర్సన్, హ్యావ్ ఎ డిఫరెంట్ టాపిక్స్ కన్వర్సేషన్, డిస్కస్ విత్ దెమ్ డిఫరెంట్ టాపిక్స్. When you talk about different topics, you will understand when you are educated. Now lot of men wanted educated women who are capable, lot of things వాళ్ళు. సో అలా ఉన్నప్పుడు డూ యూ హ్యాండిల్ సచ్ నాలెడ్జ్? సో అట్లాంటి ఉమెన్ పెళ్లి చేసుకోవడానికి డూ యూ హ్యాండిల్ సచ్ నాలెడ్జ్ అనేది ఉమెన్ రెస్పాన్సిబిలిటీ టు చెక్. సో వెన్ యూ హ్యావ్ దట్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ between 2 people, you will understand, are you opinionating and he is appreciating and connecting with the talk, or he is just distracting, or he is not encouraging any topic on that, he is discouraging, or he is no కొన్నిసార్లు కట్ చేస్తారు మాట్లాడుతుంటే. అవును, ఇలాంటివి జరుగుతున్నాయా అని మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇట్లాంటివి ఎక్కువ జరిగాయి అనుకోండి, టేక్ ఎ టైమ్ ఆఫ్ 2 months, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మాట్లాడడం కానీ, ఫోన్లో మీట్ కావడం కానీ, ఫేస్ టు ఫేస్ చేసుకోండి. సో కీప్ ఎ టైమింగ్ లిమిట్ ఫర్ 1 to 3 months మినిమం టైమ్, బికాస్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ కాంట్ అండర్స్టాండ్, ఇఫ్ దిస్ ఇస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ బోత్, నేను ఉమెన్కే చెప్పటంలా, బట్ వెన్ యూ ఆస్క్డ్ ఇట్ ఈస్ ఫర్ మెన్ ఆల్సో. అవును. సో ఇద్దరు ఇలాంటి టైం చూసుకొని, ఈజ్ ఇట్ ఓకే దట్ 3 monthsలో దే విల్ అండర్స్టాండ్ ద వైబ్స్, పాజిటివ్ వైబ్స్. ఇది ఓన్లీ పెళ్ళి అనే కాదు, రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. సో దే విల్ అండర్స్టాండ్ ద వైబ్స్ ఆఫ్ ఈచ్ అదర్, పాజిటివ్ నెగటివ్, ఎక్కడ నెగటివ్ వస్తుంది ఎక్కడ పాజిటివ్ వస్తుంది అని అర్థమవుతుంది. వాళ్ళ థాట్స్ అర్థమవుతాయి, థాట్స్ నుంచి ఎమోషన్స్ అర్థమవుతాయి. అంటే జస్ట్ నార్మల్ డిస్కషన్ లాగా ఉంటుందా, అది ఆర్గ్యుమెంట్ డిబేట్ లాగా వెళ్ళి మరి అక్కడ ఒపీనియన్స్ మారుతున్నాయా, ఇద్దరు డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నారా అనేది ఎమోషన్స్లో తెలుస్తుంది. అగ్రెసివ్ అవుతున్నారా, డామినేటింగ్, డిమాండింగ్, కంట్రోలింగ్ అవుతున్నారా ఒకరొకరు పట్ల, ఇవి అర్థమవుతుంది 3 months టైంలో. ఇఫ్ యూ రీజనబుల్లీ అండర్స్టాండ్ వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ మ్యారేజ్, ఇలాంటివి అన్నప్పుడు అప్పుడు ఆ 3 monthsలో యువర్ హార్ట్ అండ్ మైండ్ విల్ టెల్ యూ, సో హీ ఈజ్ ద రైట్ మ్యాన్, షీ ఈజ్ ద రైట్ మ్యాన్ అని. కానీ ప్రేమలోకి యూ కెన్ గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఫర్దర్ ఆన్ ద ఫార్మల్ వే. యా, ఇది పెళ్ళి.
పెళ్లి టైంలో అయితే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అన్ని చేసుకుంటాం. కానీ ప్రేమలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ మైండ్లో ఉంటాయి, మనం కూడా అనాలిసిస్ చేసుకుంటాం కాబట్టి. కానీ ఎందుకో ఆ మనిషి నచ్చేసాడు కదా, ఆ మనిషి నచ్చేసింది కదా అని వీటన్నిటిని పక్కన పెట్టి రిలేషన్షిప్లోకి జంప్ చేస్తారు. సో ఈ ఆస్పెక్ట్లో అంటే ఇప్పుడే మైండ్ యువర్ మనసు అనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మైండ్ చెప్తూ ఉంటుంది, అరే ఇక్కడ రాంగ్ ఉంది, మైనస్ ఉంది, ఎక్కడైనా ఫ్యూచర్లో అయినా గొడవలు అవుతాయి అని. అండ్ మనసేమో మైండ్కి నో నీకేం తెలియదు, ఎమోషన్స్ ఇంపార్టెంట్ అంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎస్పెషల్లీ లవ్ అనే రిలేషన్షిప్లో జంప్ అయిపోతూ ఉంటారు కదా. సో దీని గురించి అప్పుడు ఏం చేయాలంటే వెన్ యూ ఫీల్ దట్ వే యూ నీడ్ టు టేక్ లిటిల్ మోర్ టైమ్ టు కమ్యూనికేట్. లోపలే సప్రెస్ పెట్టుకుంటే వెంటనే పెళ్ళిన 1 month నుంచే వస్తున్నాయి ఇవన్నీ డిఫికల్టీస్ అండ్ ఇష్యూస్ అండ్ ఆల్. సో ఇఫ్ యూ ఫీల్ సమ్వేర్ యూ నీడ్, దేర్ ఇస్ నథింగ్ అర్జెన్సీ ఆన్ దట్. మనకు పెళ్ళి అనే విషయంలో జంప్ అయిపోయి టెంప్ట్ అయిపోయేసి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ థింగ్స్ యూ నీడ్ టు బీ క్లియర్ టు కమ్యూనికేట్ అండ్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ దట్. లవ్ అప్పుడు మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ అయినప్పుడు మైండ్ ఒకటే చెప్తుంది, కొంతమందికి నోరు ఒకటి చెప్తుంటుంది, మైండ్ ఒకటి జరుగుతుంది, మిస్ మ్యాచ్, మైండ్ఫుల్నెస్ ఉండదు అక్కడ. అవును. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఫర్ రిలేషన్షిప్ బ్రేకింగ్ ఆఫ్టర్ మేబీ 3 months 6 months. సో దానికోసమే తొందరపడకుండా మైండ్ ఏం చెప్తుందో వినాలి, మనసు ఏం చెప్తుందో కూడా వినాలి. రెండు ఇన్ సింక్ విత్ మైండ్ బాడీ అండ్ సోల్ ఉండాలి. అట్లా చూసుకొని చేసుకున్నప్పుడు ఇట్ విల్ స్టే లాంగ్. అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా కాదు, పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, ఆ కంపాటబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా కొంచెం మీరు గమనించి ఒక 10 నిమిషాలు ఒకసారి ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు మీరు ఆ ఫీల్ అవుతే, మీరు ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది మీకు. అవును, తెలిసిపోతుంది. కానీ ప్రేమ, మనం పెళ్లి గురించి మీరు చెప్పారు, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటే ప్రేమలో ఉన్నప్పుడు ఇంత డెప్త్గా డిస్కషన్స్ జరగవు. వీఆర్ ఇన్ సమ్ రోజ్ టింటెడ్ గ్లాసెస్ అంటారు కదా. సో ఇవన్నీ అంతా బాగానే ఉంటుంది అని ఒక థాట్లోనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ డిస్కషన్స్ జరగవు కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ఉంది అని ఒక భ్రమలో ఉంటాం. సో ఈ టైంలో ఏమవుతుంది, ఒక మనిషి అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, లేదంటే చేసుకోకపోవచ్చు, చిన్న చిన్న గొడవలు అవుతుండొచ్చు, వెంటనే డైవర్సిఫై. ఇప్పుడు జనరేషన్లో ప్రేమలో ఉన్నా కూడా వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం, వేరే వాళ్ళతో చీటింగ్ జరగటం, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా. సో ఈ ఫ్యాక్టర్స్కి లింక్ ఉందా? ఉంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో అండి పెళ్ళైనాక కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ 24 hours కూర్చొని మాట్లాడడం కాదు కమ్యూనికేషన్ అంటే. దే నీడ్ టు హ్యావ్ క్వాలిటీ టైం. కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. అంటే ఒక క్వాలిటీ టైం ఉండాలి రోజులో, మార్నింగ్ నుంచి రాత్రి వరకు. అట్లీస్ట్ ఒక వర్కింగ్ అనుకోండి, ఒక 10 to 15 minutes ఆర్ half an hour టైం. ఇట్స్ జస్ట్ కమ్యూనికేషన్ టైం. అది బెడ్ టైంలోనే, బెడ్ పైన ఉన్నప్పుడు, సెక్షువల్ రిలేషన్ అయిపోయినాక, రొమాన్స్ అయిపోయినాక మాట్లాడుకునేది కాదు. నార్మల్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అది ఉండాలి. అది ఉండేలా చూసుకోవాలి. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అది. ఒక హస్బెండ్ రిలేషనే అదే ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీ కాదు, వైఫ్తో ఒకటే కాదు, ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఏదన్నా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినా, ఇంకేదన్నా రాకున్నా, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేక 1 week 1 month ఉంటే అక్కడ పెరిగిపోతాయి. సో అప్పుడు కమ్యూనికేట్ చేసుకోవాలి. కమ్యూనికేట్ చేసుకునేలా క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు టైంని, చెప్పేదాన్ని కూడా. సో ఇద్దరు, చాలామంది ఏమవుతుందంటే ఇంకొకటి హ్యూజ్ థింగ్ ఏమవుతుంది ఈ కమ్యూనికేషన్ గురించి వచ్చినప్పుడు, లాట్ ఆఫ్ పీపుల్ విల్ లిజన్ టు రియాక్ట్. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతుంటే మాట కంప్లీట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ స్టాప్ అయ్యే వరకు ఉండదు. ఇఫ్ యూ అబ్జర్వ్, అది కూడా ఇంపేషన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్లో. ఇంపేషన్స్ అంటాం దాన్ని, ఒక ఎమోషన్. వెంటనే వాళ్ళు అంటుంటే రియాక్ట్ అవుతారు. అంటే యు ఆర్ లిజనింగ్ టు రియాక్ట్, టు రెస్పాండ్, నాట్ టు అండర్స్టాండ్. కమ్యూనికేషన్ అంటే ఇంత ఉంటుంది డెప్త్. సో ఇలాంటివి తెలుసుకోవాలి. యూ నీడ్ టు లిజన్ టు అండర్స్టాండ్ పీపుల్. మేబీ స్టార్టింగ్ ఒకలా చెప్తున్నా కూడా ఎండింగ్ వరకు వింటే మేబీ ఇట్ విల్ బి డిఫరెంట్ ఒపీనియన్ యూ ఫార్మ్, డిఫరెంట్ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్. ఇలాంటివి పెంచుకోవాలి. కన్వర్జేషనల్ కమ్యూనికేషన్ పెంచుకోవాలి. తర్వాత దే నీడ్ టు చెరిష్ ద మూమెంట్స్, టుగెదర్ మూమెంట్స్, స్మాల్ మూమెంట్స్ లైక్ కాఫీ టైం. ఇద్దరు ఒక ఏదన్నా ఫేవరెట్ బజ్ మూమెంట్స్ అంటాము. ఈ బజ్ మూమెంట్స్ అంటే ద మోస్ట్ చెరిషింగ్ మూమెంట్స్. సో యూ కెన్ హ్యావ్ కాఫీ టుగెదర్ ఆర్ లైక్ విండ్ చైమ్స్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, నాకు చాలా ఇష్టం విండ్ చైమ్స్. సో విండ్ చైమ్స్ శబ్దాలు వింటూ మాట్లాడుకోవడము. ఇంకేదన్నా లైక్ సంథింగ్ దే కెన్ క్రియేట్ కామన్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్. టుగెదర్నెస్, ఒక ఎవ్రీడేలో కొన్ని రొమాంటిక్ టుగెదర్ మూమెంట్స్ దే హ్యావ్ టు క్రియేట్.
అవి జస్ట్ లైక్ దట్ కావు. రొటీన్ లైవ్ డెమో పోవడము. ఇప్పుడు ఫస్ట్ మీరు డేటింగ్లో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అవును ఆ చిలిపి పనులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంతోషం అయ్యేది మీకు. అవును టచ్ బేస్డ్ అంటే చాలా మంది హస్బెండ్ వైఫ్ అన్లెస్ అంటిల్ సెక్స్ ఉంటే తప్ప వాళ్ళు టచ్ చేయరు ఒకరొకరిని. అవును మేము క్లియర్గా చెప్తాము, కినెస్థెటిక్ ఫీలింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కినెస్థెటిక్ అంటే టచ్. మీరు వినింటారు, నేను న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పైన 10 levels చేశాను. సో ద అవేకనింగ్ బుక్లో నా నేమ్ కంటే ఒకసారి చూడండి, ఆ బుక్ పైన నేమ్ కంటే ఎక్కువ నా క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీకు. అవును ట్రూ. సో ద న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ బిహేవియర్ సైన్సెస్లో దాంట్లో ఒకటి ఏంటి అని అంటే కినెస్థెటిక్ ఫీలింగ్ 3 levels ఉన్నాయి, చెప్తాను నేను తర్వాత. మధురిమారెడ్డి గారు, మీరు చాలా డీప్ అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు అనేది చెప్తున్నారు. మనం ఎలా ఆలోచించి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఎందుకు బ్రేకప్స్ అయిపోతున్నాయి అని. ఇక్కడ ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ డాడీ రిలేషన్షిప్సే తీసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటి, ఒక అండర్స్టాండింగ్, సరే ఇది రిలేషన్షిప్, ఇది మనం కాపాడుకోవాలి అని తప్పు చేయడానికి 100 సార్లు ఆలోచించి రేషియో చాలా తక్కువ ఉండేది రిలేషన్షిప్లో. అదర్ పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఇలాంటివన్నీ రేషియో చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు చాలా రేషియో పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మన సినిమాలు, వెబ్ సిరీస్లు ఏవి చూసినా కూడా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా. సో అసలు ఎందుకు ఇలా, అంటే ఆ మోరల్స్, ఎథిక్స్ మనకి తగ్గిపోతున్నాయా, లేదంటే మనం వెస్టర్నైజ్ అవుతున్నామా? ఎందుకు మనం ఇలాగా రిలేషన్షిప్స్లో ఇలాంటివి వస్తున్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాంట్లో లస్ట్ డ్రివెన్ అండ్ లవ్ డ్రివెన్ ఉంటుందండి. ఇప్పుడు పీపుల్ లస్ట్ డ్రివెన్ ఎక్కువ అవుతుంటే రోజు రోజుకి వాళ్ళకి, లైక్ ఈ మధ్య విజిబిలిటీ ఎక్కువ అయిపోయింది. టూ మెనీ పీపుల్ వాచింగ్ ఎవ్రీ డే వైజ్ పార్న్ మూవీస్ చూస్తున్నారు. ఇంకా మూవీస్లో కూడా డైరెక్ట్లీ ఓపెన్ సెక్స్ చూపిస్తున్నారు అన్నిట్లో. ఇవన్నీ ఒక ఇంపాక్ట్ ఉండొచ్చు మైండ్లో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళే కూడా స్వతహాగా మోర్ ఆఫ్ ఎ లస్ట్ డ్రివెన్. ఇప్పుడు లస్ట్ డ్రివెన్కి లవ్ డ్రివెన్కి తేడా అదే. లస్ట్ అంటే వితౌట్ లవ్ అండ్ రొమాన్స్, ఓన్లీ మేటింగ్ ఈచ్ అదర్, లైక్ జస్ట్ సెక్షువల్ ప్లెజర్ లాగా. లైక్ గెహరియా సినిమాలో చూడంగానే ఫట్ అండ్ ఫ్లర్టింగ్, దెన్ ఓకే. సో అలాగా జస్ట్ దాన్ని లస్ట్ డ్రివెన్. సో లస్ట్ డ్రివెన్ వచ్చినప్పుడు మనిషికి వాళ్ళకి దే డోంట్ థింక్ ఫర్ మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఇంటిగ్రిటీ కానీ, వాల్యూస్ కానీ ఆలోచించారు వాళ్ళు. సో దే జస్ట్ గెట్ ఇన్ టు. నాకు ఆ టైంలో ఇన్స్టింక్టివ్, మీరు గెహరియా మూవీ చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఒక ఇన్స్టెంట్, దీపిక హీరోయిన్ వాజ్ ఆల్రెడీ విత్ రిలేషన్షిప్ 7 years నుంచి ఉంది ఒక రిలేషన్షిప్. షీ హ్యాస్ చైల్డ్హుడ్ ట్రామాతో వెళ్తుంది తను. సో షీ వాజ్ అన్ యాంగ్జైటీ పిల్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఇట్ ఫీల్స్ ఫర్ హర్ ట్రిగర్స్ ఆన్. సో ఆఫ్టర్ దట్ వెన్ యూ సా ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు 7 years దే బోత్ హ్యాడ్ సమ్ ఇష్యూ ఆన్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆన్ సంథింగ్. ఆ టైంలోనే దో షీ థాట్ ఇన్ బిట్వీన్ ద సిస్టర్ హస్బెండ్ అని వెన్ హీ వాజ్ ఆస్కింగ్ ఫ్లర్టింగ్ ఆన్ దాట్, immediately it is a lust driven. The anger happened, and because that's not a serious committed relationship. ఇప్పుడు రిలేషన్షిప్స్లో when lot of people tell though legalized అయినా కూడా live in relationship ఉండండి అని, that's a different way why it is being legalized. ఎందుకంటే బికాస్ మీరు మంచిగా అర్థం చేసుకొని మీరు ఇద్దరు రెడీ అయినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, కరెక్ట్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకి ఎక్కువ పిల్లలు ఎమోషనలీ దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ థింగ్స్ చిన్నప్పటి నుంచి. సో అమ్మా నాన్న ప్రాబ్లమ్స్, అమ్మా నాన్న ఇట్లా ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు విడిపోతుంటే పిల్లల పైన ఎక్కువ పడుతుంది. సో పిల్లల్ని, ఎలాంటి పిల్లల్ని మనం సొసైటీకి ఇస్తాము రేపు అనేది ఉంటుంది. దానివల్ల లీగలైజ్ చేశారు. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీరు కొన్ని రోజులు చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు అని. అంతేగాని ఇప్పుడు మారల్స్, ఎథిక్స్ మీరు ఫాలో కావద్దండి, యూ స్లీప్ విత్ ఎనీ వన్, యూ స్లీప్ గో ఫర్ ఎనీథింగ్ అనే టైప్లు కాదండి. అవి మారల్, ఎథిక్ అండ్ కమిట్మెంట్ అనేది ఉంటే, మీరు అన్నారు కదా పేరెంట్స్ మన టైంలో, మన పేరెంట్స్ టైంలో ఇలా ఉన్నా కూడా అట్లా ఆలోచించేవాళ్ళు. బికాస్ దేర్ వాజ్ అ పర్పస్, కామన్ పర్పస్. ఒక ఫ్యామిలీ, ఒక పెళ్ళి అంటేనే ఒక పర్పస్. వై ఆర్ యూ మ్యారీయింగ్ మీ, అట్లా కాన్సెప్ట్ అనమాట. అంటే వై ఆర్ యూ మ్యారీడ్, వై మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఇలాంటివి ఉండేటివి ఎక్కువగా. అప్పుడు క్వశ్చన్ చేసుకునే వాళ్ళు, ఓకే నాకు పెళ్ళి ఇంపార్టెంట్, మ్యారేజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ నాకు అని. సో అది ఒక పర్పస్, ఒక గోల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండేది. ఆ గోల్ కోసము మనిషి కమిటెడ్ అయ్యేవాళ్ళు. కామన్ గోల్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ టు హ్యావ్ పీస్, ఇంటిగ్రిటీ, టుగెదర్నెస్, ఇవన్నీ కామన్ గోల్. ఇండివిజువలిస్టిక్గా ఆలోచించేవాళ్ళు కాదు. కామన్ గోల్ ఇస్ దట్ గోల్. సో అక్కడ కమిట్మెంట్, ఎథిక్స్, వాల్యూస్ అన్నీ వచ్చేవి. ఇప్పుడు ఇండివిజువలిస్టికలీ అనుకునేసి వాళ్ళు ఎనీథింగ్ ఆన్ ద లస్ట్ డ్రివెన్. సమ్ టైమ్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ టుడే మీటింగ్, గెహరియా మూవీ ఇస్ ద బెస్ట్ మూవీ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆన్.
ఈ రోజు మీట్ అవుతున్నారు 2-3 days తర్వాతనే యూ జస్ట్ ఫాల్ ఇన్ ఫర్ ద లస్ట్ డ్రివెన్. అవును, ఫిజికల్ రిలేషన్షిప్, there is no heart in that and emotional in that. ఇన్ఫాక్ట్ టిండర్ లాంటి యాప్స్ కూడా అందుకే కదా, వన్ నైట్ స్టాండ్స్ అండ్ ఆల్. యా, సో ఇలాంటివి అయిపోయిన తర్వాత దాన్ని అవి బికాస్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్, బోత్ ఆర్ ఈక్వలీ లస్ట్ డ్రివెన్ కాబట్టి యూఆర్ ఎంజాయింగ్ ఇట్ కాబట్టి ఎక్కువ అవుతుంది. సో యూ నో మోర్ థింక్ అబౌట్ మొరాలిటీ అండ్ నో మోర్ ఎథిక్స్ అండ్ ఆల్ వాల్యూస్. అక్కడ ఓన్స్ కజినే అక్కడ, ఇంకొక సైడ్ యూ ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద రిలేషన్షిప్. కరెక్ట్, యూ ఆర్ స్టిల్ దేర్ విత్ యువర్ నో యూ వాంటెడ్ టు మ్యారీ హిమ్ అండ్ యూ ఆర్ స్టిల్ దేర్ విత్ దట్. ఇదే అవుతుంది దాంట్లో. అదే రొమాన్స్ ఉంటే, లవ్ ఉంటే అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ఇప్పుడు యూ కెన్ హ్యావ్ సెక్స్ వెన్ ప్రొవైడెడ్ విత్ your mind, body and soul is connected. Exactly. So you are having here with only body. Only body mating avutundi ikkada. You are loving only with body, no mind, no soul there. Yeah, అది only moment satisfaction. Yeah, yes. Not exactly divine satisfaction that we can experience, right? Love is a beautiful expression. Ultimate love and sex enti anante oka committed దీంట్లో వస్తే అప్పుడు మైండ్, బాడీ అండ్ సోల్ కనెక్ట్ అవుతుంది. అవును. So that is a beautiful form of love and romance and sex. యా, సో ఇప్పుడే మనం అనుకున్నాము వన్ నైట్ స్టాండ్స్ కానివ్వండి, లేదంటే లస్ట్ డ్రివెన్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు లస్ట్ అనేది మనకి ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలీదు, ఎవరితో వస్తుందో తెలియదు. అది ఫిజికల్ అట్రాక్షన్తో వస్తుంది, లేదంటే మనం ఏదన్నా డల్ మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం వచ్చి మంచిగా మాట్లాడితే వెంటనే అట్రాక్ట్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంఫసైజ్ చేస్తున్నారు కదా సినిమాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఈ లస్ట్ డ్రివెన్ రిలేషన్షిప్స్ని. సో ఇలా ఉన్నప్పుడు మల్టిపుల్ పర్సన్స్తో ఫిజికల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఇలా జరిగినప్పుడు అది మన పర్సనాలిటీ మీద, మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే ఒక వన్ నైట్ స్టాండ్ అయిపోయింది అది మర్చిపోయాం, రేపు ఇంకొకరితో వన్ నైట్ స్టాండ్, ఇదర్ ఇట్స్ అమ్మాయి అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు, వీఆర్ నాట్ జెండర్ బయాస్డ్. సో ఇలా ఒక వన్ నైట్ స్టాండ్స్, మల్టిపుల్ వన్ నైట్ స్టాండ్స్ ఆర్ ఎల్స్ మల్టిపుల్ క్విక్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు అది నిజంగా మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అయ్యో, చాలా చూపిస్తుంది. అంటే ఇది మెంటల్, ఎమోషనల్, సైకలాజికల్ హెల్త్ పైన చాలా చూపిస్తుంది. కొంతమంది చెప్తారు బయటికి, కొంతమంది చెప్పరు. హిడెన్ ఎమోషన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళకు, అలా చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దో లాట్ ఆఫ్ పీపుల్ మే క్వశ్చన్ ఇట్లాంటివి ఎందుకు చేస్తారు ఇన్సెక్యూరిటీ ఉంటే అని. కానీ వాళ్ళల్లో చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళలో చాలా ఫియర్ ఉంటుంది, ఎక్కువ డామినెంట్ ఫియర్ ఉంటుంది. సో వాళ్ళు దే కీప్ ఆన్ హ్యావింగ్ లస్ట్, ఎంజాయింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఇన్సెక్యూరిటీ వల్లనే దే డోంట్ కమిట్ ఫర్ వన్ రిలేషన్షిప్స్ అండ్ వన్ కమిట్మెంట్. ఇవన్నీ ఉండదు. వన్ నైట్ స్టాండ్, ఓకే ఇప్పుడు ఇతను కాకుంటే ఇంకొక అతను ఉన్నాడు, ఈమె కాకుంటే ఇంకొకరు, ఇలా టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి థింకింగ్లో. ఇన్సెక్యూరిటీ అండ్ ఫియర్ ఉంటుంది ఎక్కువ డ్రివెన్. సో ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో, మన థాట్స్లో ఎక్కువగా ఇన్సైడ్ అవర్ మైండ్ ఇట్ విల్ సిట్ ఆన్ ఆల్ దిస్. ఇప్పుడు బయట జరుగుతాయి ఇన్స్టెంట్స్, సమ్ రిలేషన్షిప్ ఇష్యూ వస్తుంది. సో దే విల్ హ్యావ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ అన్నా కావచ్చు, వీళ్ళకే తెలిసి కావచ్చు, జరిగినచ్చు, ఏదైనా జరగచ్చు. అది రిలేషన్షిప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్టిల్ దట్ విల్ స్టే ఇన్సైడ్ ద మైండ్ అండ్ బాడీ. అది ఉన్నప్పుడు దట్ విల్ బీ లైక్ ఏ నెగటివ్ ఎమోషన్ ఎక్కువగా అవుతుంది రోజు రోజుకి. గిల్ట్ ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఒక పాయిజన్ లాగా మన మైండ్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ క్యాన్సర్. టూ మచ్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్, టూ మచ్ ఆఫ్ నెగటివ్ థాట్స్. సో వన్ ఆఫ్ ద హ్యూజ్ రీజన్ ఫర్ మైగ్రేన్ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇట్. ఓకే, సో మెంటల్ ఇల్నెస్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. Mental, psychological, emotional illness, one of the reason is too much of negative emotions. Too many negative emotions. అంటే థింకింగ్లో నుంచే మనము పాజిటివ్ పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ లోపల సబ్కాన్షియస్ మైండ్, 1/7 ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్లో మనకు డామినెంట్ థాట్స్ ఏముంటాయో, ఇన్ కేస్ ఈ ఫియర్, ఇన్సెక్యూరిటీ, ఇట్లా ఏదైనా జరిగిన గిల్ట్, ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి అనుకోండి మైండ్లో, దట్ విల్ కాజ్ సమ్ సార్ట్ ఆఫ్ పాయిజన్ సార్ట్ ఇన్ ద మైండ్ ఆల్ ద టైమ్. ఓకే, ఎప్పుడు నెగిటివ్ థాట్స్, ఎప్పుడు ఆ థాట్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పటికీ ఉంటే, సో అదే బాడీలో ఇట్ విల్ డెవలప్ లైక్ ఏ మైగ్రెయిన్ కానీ, లేకపోతే డయాబెటిక్ కావచ్చు. మనకి ఎవరికి ఫ్యామిలీలో ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకి వస్తుంది. అవును, లైఫ్ స్టైల్ ఒకటే కాదు, థాట్స్ అండ్ ద మైండ్, బాడీ అండ్ సోల్ ఆల్సో. లాట్ ఆఫ్ థింగ్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్ యూ హ్యావ్ ఇట్ ఆల్ ద టైమ్.
అండ్ ఇప్పుడు ఉన్న టైంలో అసలు చాలా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాకపోవటం, లేదంటే డిప్రెషన్, లేదంటే యాంగ్జైటీ, సో ఇలా అన్నీ ఉంటున్నాయి. అండ్ మెయిన్లీ యూత్ కానివ్వండి, ఎవరికైనా ఈజీ యాక్సెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదర్ ఆల్కహాల్ ఆర్ నికోటిన్ ఆర్ వీడ్. సో యూజువల్గా ఇది కూడా జరుగుతుంది. మీరు చాలా మందిని పర్సనల్గా చూసుంటారు కదా, మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోవటం, ఇవన్నీ అంటే అది కూడా ఒక వీక్ మూమెంట్ అయి ఉండొచ్చు. సో అలా జనరలీ వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో లేకపోయినా లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ వల్లే బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతే దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కానీ వాళ్ళకి ఎలాగో తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, అంటే ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ 3 రిలేషన్షిప్స్ నేను చెప్పినవి కరెక్ట్గా తెలుసుకోండి. దాని గురించి నేను చెప్పినది మళ్ళీ మీరు యూ కెన్ అండర్స్టాండ్ దాట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ దెర్ ఆర్ సో మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్. నంబర్ 1 ఇస్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెల్. ఫస్ట్ మీ గురించి మీరు అర్థం చేసుకోండి. సో ఈజ్ ఇట్ లైక్ రోజు మీరు టాబ్లెట్స్ తిని ఉండడం ఇష్టమా మీకు, లేదా టాబ్లెట్ సొల్యూషనా మీకు? డిప్రెషన్, నాకు డల్నెస్ ఉంది, ఈరోజు నేను లోగా అనిపిస్తుంది అంటే ఒక టాబ్లెట్ తిని పడుకుంటారు చాలా మంది. దాట్స్ నాట్ ద సొల్యూషన్. అవేకనింగ్ బుక్ లో 2nd చాప్టర్ అబౌట్ హెల్త్ ఓన్లీ ఐ స్పోక్ సో మచ్ అబౌట్ హెల్త్. వాట్ ఈస్ హెల్త్? ఈజ్ ఇట్ దట్ యూ టేక్ ఎ టాబ్లెట్ అండ్ యూ స్లీప్ అండ్ దట్ క్యూర్? ఈ కోవిడ్ టైంలో చాలా మంది మ్యామ్ నేను మల్టీవిటమిన్ ఒక టాబ్లెట్ తింటాను, వైటమిన్ డి తింటాను, నాకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా అవుతుందా అట్లా అడిగేవాళ్ళు చాలా మంది. అంటే ఒక టాబ్లెట్ తిని పడుకుంటానే నీకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా కాదు. యూ నీడ్ టు హ్యావ్ ద థాట్స్ అలైన్ విత్ దట్. మీ థాట్స్, ద వే లైఫ్ స్టైల్ యూ ఆర్ బిల్డింగ్ ఎవ్రీ డే, అండ్ మీకు నిద్ర ఎలా వస్తుందో, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది దానికి. ఇమ్యూన్ సిస్టమ్కి రిలేటెడ్ ఉంటుంది. వాట్ యూ ఈట్ అండ్ హౌ యూ ఈట్, ఈటింగ్ సైకాలజీ ఆల్సో. ఆర్ యూ పుట్టింగ్ మైండ్, బాడీ అండ్ సోల్ వైల్ ఈటింగ్? మైండ్ఫుల్నెస్ ఉంటుందా లేదా? ఇలాంటివన్నీ కూడా ఉంటుంది హెల్త్ రావడానికి, మంచిగా మనకు ఉండడానికి. సో దాన్ని రిలేటెడ్ నిద్ర ఉంటుంది. అంటే డూ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డిసిప్లిన్ లైఫ్? అంటే ఒక 45 minutes ఎక్సర్సైజ్ చేయడం రోజుకి, ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేసుకోవడము. అంటే మైండ్ చాలా నాయిస్ చేస్తుంటుంది అందరికీ.